నిజంగా నేను చెప్తా ఉన్నా, ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకు ఎవరికైనా గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతా ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? మీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తా ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు. దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్ గా మనుషులను తీసుకొని వచ్చి అరెస్టు చేస్తా ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైళ్లలో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే, నిన్న కూడా చూసాం పిడుగురాళ్లలో మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్లలో 33 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మంది వైసీపీనే గెలిచింది. మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ల వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే, నిజంగా పోలీసులు అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. తిరుపతిలో 49 సీట్లకు 48 సీట్లు వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం. అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకుని, బస్సులో నుంచి కిడ్నాప్ చేసుకుని పోయి డిప్యూటీ మేయర్లను మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే, పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం. తుని నియోజకవర్గంలో 30 కార్పొరేటర్ల స్థానాలు 30కి 30 వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు. మళ్ళీ అలాంటి చోట ఎన్నికలు జరిగితే, అలాంటి చోట వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి. పాలకొండలో కూడా అంతే. వైసీపీకి అందులో 17 ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం 3. మళ్ళీ అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అన్నది వైసీపీకి రావాలనా తెలుగుదేశం పార్టీకి రావాలనా? కానీ వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్పోన్మెంట్లు. ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూనీ చేస్తా ఉన్నారు. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు.